చేద్దామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రియ పరలోకమందున తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన విలువైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను దేవా. మరొక పునరుద్ధరణలో ప్రవేశపెట్టారు. ఉదయకాల సమయంలో ఆరాధన తోడుగున్నారు ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో మరోసారి ప్రభా పారాన్ని గారు మీరు ప్రేమించి మరి మీరు ఆశను వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీ హోదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది దేవా. సమ్మెలో కొన్ని పాటలు మేము పాడుకోగలిగాం దేవా. సమ్మెలో అన్ని గారిని ప్రభా ఎత్తుపెట్టి ప్రభా మీ ఏడంతల ఆత్మచేత నింపు ప్రభా. మీ దాస్తుని పెద్దపై దయారస్తున్న ప్రభా. మీ దాస్తుని మీ శిలుసేంత మరుగుపరిచిన మా అందరికి సరిపడిన సందేశాన్ని దేవా దాసు ద్వారా మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ముందున్న సమయాన్ని నీ గాయపడిన చేతులు పెడుతూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నాన్ని బట్టి స్తుతించి వేడుకొని ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మనము సాంఘిక వికాసం అనే ఒక మంచి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. సాంఘిక వికాసం. సాంఘిక వికాసం అంటే అర్థం ఏంటంటే వ్యక్తి సమాజంలో ఇతరులతో కలిసిపోవడం, కలిసి జీవించడం. ఒక వ్యక్తి సమాజంలో ఇతరులతో కలిసిపోవడం, ఇతరులతో కలిసి ఉండడం. కలిసి ఉండటం మాత్రమే కాదు, సంబంధాలని నిర్మించుకోవడం. సంబంధాలని నిర్మించుకోవడం కేవలం సంబంధాలు నిర్మించుకోవడమే కాదు, సామాజిక విలువల్ని సామాజిక విలువల్ని పాటించడం. అంతేకాకుండా భద్రత కలిగి ఉండి గౌరవంగా జీవించడం. సో సాంఘిక వికాసం ఇది మనం చెప్పుకున్నాం. సాంఘిక వికాసం అంటే ఇతరులతో కలిసిపోవాలి, అంతేకాకుండా సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి, ఆ సంబంధాల్లో మళ్ళీ విలువలు ఉండాలి, అంతేకాకుండా భద్రత గౌరవంగా బ్రతకాలి. సామాజిక స్పృహ అంటాం మనం. సామాజిక స్పృహ అనే పదాన్ని మనం వాడతాం. సామాజిక స్పృహ, సోషల్ కాన్షియస్ అంటాం మనం. సామాజిక స్పృహ, సోషల్ కాన్షియస్. సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజం యొక్క పరిస్థితులకు అనుగుణ్యంగా మనము మారి వారికి తెలియజేయాలంటే సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్. ఇంగ్లీష్లో సోషల్ డెవలప్మెంట్. సో మనం ఈ సోషల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్న తర్వాత మనం ఏం చేసామంటే యేసు ప్రభు జీవితాన్ని మాదిరిగా తీసుకున్నాం. యేసు ప్రభు ఎలాంటి మాదిరి ఇచ్చాడు, ఆయనలో సాంఘిక వికాసం ఎలా ఉంది, మనకు మాదిరి యేసు ప్రభువే. అంచేత యేసు ప్రభు జీవితంలో నుండి మనం సాంఘిక వికాసాన్ని వరుసగా ఉదాహరణపూర్వకంగా మనం నేర్చుకున్నాం. అందులో మనము ఒక 5 విషయాలని మనం నేర్చుకున్నాం. వాటిని ముందు సైడ్ హెడ్డింగ్స్ నేను ఇస్తాను. అంటే ఒక మానసిక శాస్త్రం ఒక 10 లక్షణాలు చెప్పింది. లక్షణాలు, వాటిని విలువలు అంటారని మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఈ సాంఘిక లక్షణాలు వాళ్ళకు ఉండాలి, సాంఘిక లక్షణాలు వాళ్ళు కలిగి ఉండాలి అని మానసిక శాస్త్రం చెప్పింది. అవన్నీ యేసు ప్రభువులో ఉన్నట్టుగా మనం రుజువు చేసుకుంటున్నాం. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం మనం? సామాజిక జీవనం పట్ల ఆసక్తి ఉండాలి.
ఆసక్తి ఉండాలి, సంతృప్తి ఉండాలి. వెరీ గుడ్. యేసు ప్రభువులు చూసాం కనుక ఆయనే పరలోకంలో నుండి ఈ లోకానికి కావాలని వచ్చాడు. ఆయన మనుషులు ప్రేమించి వచ్చాడు, ఉండటానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ప్లాన్ చేసుకొని వచ్చాడు. కనుక సాంఘిక వికాసంలో ఇన్కర్నేషన్ చాలా ప్రాముఖ్యమైనది. అంటే యేసు ప్రభు శరీరధారిగా రావడంలో మనకు కనబడుతుంది. రెండవది సహకార భావం కలిగి ఉండాలి. ఆయన సహకార భావం కలిగి ఉన్న విషయాన్ని మనము ధ్యానం చేసాం. ఎలా అంటే బాప్తిస్మిచ్చి యోహాన్ లాంటి వాళ్ళని యేసు ప్రభు స్త్రీలు కన్న వారిలో ఇతని కంటే గొప్పవాడు పుట్టలేదని యేసు ప్రభు బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్తున్నాడు. రాబో ఏలియా ఇతడే అని యేసయ్య ఎంత బాగా ఇతరుల్ని ఎంత ప్రోత్సహించాడో మనం అది చూసాం. నెక్స్ట్ మూడోది సామాజిక బాధ్యతల్ని ఎరిగుండాలి, పంచుకోవాలి. అందుకనే సమరయేళ్ళ ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. వేరే గొర్రెలు నాకున్నాయి, వారిని నేను తీసుకురావాలి అని బాధ్యతాయుతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలుపుకున్నాడు ఆయన. ఇక నాలుగవది మనం ధ్యానం చేసింది స్నేహశీలుగా ఉండడం. స్నేహశీలుగా ఆయన ఉండడం. పేతురు తనతో పాటు ఉంటున్నాడు. పేతురు అత్తకు జ్వరం వస్తే ఫ్రెండ్లీగా యేసు ప్రభు వెళ్ళి వాళ్ళ కుటుంబంలో పేతురు అత్తని అలాగే చెవి నరికేస్తే యేసు ప్రభు ఆ చెవి నరికిన వాడిని బాగు చేయడం స్నేహితుడిగా. కనుక ఎంత స్నేహ స్థితిని లేకపోతే యేసు ప్రభు అలా చేశాడు. నెక్స్ట్ హక్కులు బాధ్యతల్ని హక్కుల్ని బాధ్యతల్ని వాళ్ళు గుర్తించి ప్రవర్తిస్తారు. ఇంతవరకు ధ్యానం చేస్తామండి, అంతే. ఎందుకంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగుండి మరి తండ్రికి తన యొక్క బాధ్యతల్ని, తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, పరలోకపు తండ్రే కాదు భౌతికంగా యోసేపు చచ్చిపోతే ఆ వడ్రంగం బాధ్యతలను ఆయనే తీసుకొని ఆయన మన వంటి వాడు కావలసి వచ్చాను. సాంఘిక విలువలలో ఇది ఐదవది. ఆ తర్వాత మనం ఈరోజు మరికొన్ని విషయాలు చూద్దాం. ఆరవది సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలి. సమాజ శ్రేయస్సు కోసం కృషి సలుపుకోండి. మీరు గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం 3 వచనాలు చదివితే కుష్ఠరోగులు దగ్గరకు యేసు ప్రభు వెళ్ళి కుష్ఠరోగుల్ని ఊరి బయటికి ఉంచుతారు. సహజంగా కుష్ఠరోగుల్ని ఊరి బయటికి ఎందుకు ఉంచుతారంటే అది అంటువ్యాధి అనమాట. కరోనాకి మొన్న క్వారంటైన్లు ఎలా పెట్టారు అలాగే ఆ రోజుల్లో కుష్ఠరోగం చాలా తీవ్రమైన అంటువ్యాధి. అందుకని వాళ్ళని ఊరి వెలపలు ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళని ఆ రోజుల్లో అపవిత్రులుగా చెప్పకపోతే వాళ్ళు దూరంగా ఉంచరు. అపవిత్రులు అని చెబితే వాళ్ళని దూరంగా ఉంచుతారు. అందుచేత అపవిత్రమైన దాన్ని దూరంగా ఉంచాలి, అది నియమం. అందుచేత వాళ్ళని అపవిత్రులుగా ప్రకటించి అలాంటి చోట్లకి యేసు ప్రభు పవిత్రుడిగా వెళ్ళాడు. కనుక అక్కడ మనకి చాలా స్పష్టంగా ఆయన యొక్క సమాజ శ్రేయస్సు కోసం. అంతేకాదు అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో లేదా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో, ఇది యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది. యేసు ప్రభు 5,000 మందికి ఆహారం, అక్కడ ఒక మంచి పదం ఉంటుంది అనమాట. 5 చదవండి 15:32 చదవండి ఒకసారి. 3 దినాల నుండి ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళకి భోంచేయటానికి ఏమీ లేదు. అసలు చూసారా, ఇంతమంది ఇలాగే ఉండిపోయారా, మరి భోజనం ఎలాగా అని వారి మీద ఈయన కనికర పడుతున్నాడు.
చూసారా, యేసు ప్రభు ఆ సమాజం ఎడల వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ ఆహార దైనందిన విషయాలు, వాళ్ళకి కావలసిన వనరుల విషయంలో ఆయన వాళ్ళ శ్రేయస్సు కోరి. కనుక ఇది సాంఘిక విలువ, సాంఘిక విలువ. కనుక ఇతరుల వాళ్ళకి భోజనం పెట్టాలి, 3 రోజులు ఉండని వారి మీద కనికరపడి. మీరు అదే పరిస్థితుల్లో ఇంకో చోట ఇంకో మంచి మాట ఉంటుంది. అదేంటంటే మార్కు సువార్త 6:34 మీరు చూస్తే, యేసు ఆ కాపరి లేని గొర్రెల వలె వారున్నారని ఎరిగి వారి మీద కనికరపడి అని ఉంటుంది. ఇక్కడే ఆహారం లేదని కనికరపడ్డాడు. అక్కడ కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని ఉందండి ఆ పదం. ఎస్. కనుక ఆయన కనికరపడి సమాజ శ్రేయస్సు కోసం, అది కూడా నోట్ చేసుకోండి. మార్కు సువార్త 6:34 కాపరి లేని గొర్రెలని అని కనికరపడి. ఇక్కడ కూడా 5,000 మంది కనికరపడి, కుష్ఠరోగం మీద కూడా కనికరపడి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కా అంటాడు అనమాట అతని మీద. నాకు ఇష్టమే అంటే అర్థం, నువ్వంటే నాకు ఇష్టమే. కుష్ఠరోగాన్ని ఎవడో ఇష్టపడ్డా, కానీ యేసుప్రభు అంటాడు నువ్వంటే నాకు ఇష్టమే అని అతని మీద కనికరపడి. కనుక యేసుప్రభు సమాజ శ్రేయస్సు, మానసికశాస్త్రం చెబుతుంది, సాంఘిక విలువల్లో సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసినోడై ఉండాలి. అందులో కూడా మనకు యేసుప్రభు కనబడుతున్నాడు. నెక్స్ట్ 7వది, ఇతరుల పట్ల ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, ఇతరుల పట్ల గౌరవం, ప్రేమ చూపగలిగిన వాళ్ళే ఉండాలంట. ఇతరుల పట్ల గౌరవం, ప్రేమ చూపించగలిగిన వాళ్ళే. నిజానికి కుష్ఠరోగులు అలా తీసేయండి. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం చదివితే, పాపాత్మురాలు యోహాను సువార్త 8వ అధ్యాయం మొట్టమొదటి నుండి 11 వచనాలు. ఆయన దగ్గర తీసుకెళ్తే యేసు ఆమెను చూసినప్పుడు ఆమె నా పరిస్థితి నుండి విడుదల ఇవ్వడానికి కోసం యేసు ప్రభు ఆమె మీద కనికరపడి, ఆమె మీద జాలిపడి, ఆమెను ప్రేమించి ప్రభువు చేసిన గొప్ప కార్యం పాపాత్ముడు. అందుకని అన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడో వాడు మొట్టమొదట రాయేయండి. కనుక ఎంత గౌరవం అండి. పాపాత్మురాల్ని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళు చూస్తుంటే యేసు ప్రభు ప్రేమ చూపించిన విధానం చాలా గొప్పది. అంతే కదా. ఇప్పుడు దాన్ని బతికించాలి. బతికించిన తర్వాత అంటాడు, ఇక నువ్వు పాపము చేయకము. చూసారా, బతికించి పాపం చేయకుండా చేసి క్షమించి పంపించాడు. ప్రేమ అంటే అది ప్రేమలో 2 ప్రధానమైన విషయాలు ఉంటాయి. ప్రేమలో ఒకటి మెర్సీ, రెండవది గ్రేస్. మెర్సీ అండ్ గ్రేస్. మెర్సీ అనే పదానికి వాత్సల్యత అని అర్థం, గ్రేస్ అంటే కృప అని అర్థం. వాత్సల్యతకి కృప తేడా ఏంటి అంటే, వాత్సల్యత క్షమిస్తుంది, కృప పోగొట్టుకున్న స్థితిని ఇస్తుంది. అది తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అయితే ఆడు చాలా పోగొట్టుకున్నాడు. సరే, ఆడు తిరిగి వచ్చిన వెంటనే తండ్రి ముందు ఆడిని క్షమించాడు. క్షమిస్తుంది, ముందు ఆడిని క్షమించాలి. క్షమించిన తర్వాత ఆడికి చెప్పులేసి, బట్టలేసి, భోజనాలు పెట్టి, ఉంగరం పెట్టి, కుమారత్వం ఇచ్చి ఇంట్లో తీసుకెళ్ళి మర్యాద చేసి మంచి డిన్నర్లు తయారు చేసి అవన్నీ తర్వాత. ఫస్ట్ క్షమించడం. కనుక ప్రేమలో ఈ 2 ఉంటాయి. మరి నిజంగా పాపాత్మరాలని క్షమించి ఇంకెప్పుడు పాపం చేయకమ్మా అని ఆమెకి ఎంత గౌరవం ఇచ్చాడు యేసుప్రభు. కనుక యేసుప్రభులోనే, కనుక ఆయన నమ్మిన వాళ్ళందరూ కూడా అలాగే కుష్ఠరోగుల మధ్య సేవ చేసి, మరి ఆస్ట్రేలియా నుండి వచ్చి కుష్ఠరోగుల మధ్య సేవ చేసి, మరి ఇక్కడే ఒరిస్సాలోనే కాల్చబడిన దేవుని దాసులు, అలా కుష్ఠరోగుల కోసం సేవ చేయటం, తను తానే సమర్పించుకున్న మదర్ తెరెస్సా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రేమని వాళ్ళందరూ ఎంత గౌరవంగా చూశారు. కనుక దేవుడు ఇతరుల పట్ల ఈ ప్రేమ, గౌరవాన్ని
చూపించే వ్యక్తులుగా ఉన్నారు. అలాగే ఆ రోజుల్లో దెయ్యం బట్టి ఉన్నవాళ్ళు, దెయ్యం బట్టి ఉన్న వాళ్ళని మార్కు సువార్త, దెయ్యం పట్టినవాడు వారి ఏళ్ళ దేవుడు, మార్కు సువార్త 5వ అధ్యాయం. ఆడిలో 6,000 దెయ్యాలు ఉన్నాయంట, 1 నుండి 10. ఆడిని ప్రేమించి ఆడి దగ్గరికి వచ్చాడు యేసుప్రభు. గెరాసేనుల దేశంలో ఆడి దగ్గరకు వచ్చి ఆడిని స్వస్థపరిచి, కనుక ఎంత ప్రేమ ఆడి ఏళ్ళ. యేసుప్రభు సమాజానికి దూరంగా ఉన్నాడు. వీడు సమాజానికి దూరంగా సమాధుల్లో బతుకుతున్నాడు. సమాధుల్లో బతుకుతున్న వాడిని ఎవడు గౌరవిస్తాడు? సమాధుల్లో బతుకుతున్న వాడికి ఎవడు విలువిస్తాడు? ఎవడనూ వాడిని సాధు చేయలేకపోయాను. అంచేత వాడంతా సంఖ్యలతో కూడా బంధించిన ఎవడో కూడా వాడిని కంట్రోల్ చేయలేకపోయారు. కంట్రోల్ చేయని వాడిని ఎవడు లెక్క చేస్తాడండి? కానీ యేసయ్యని ప్రేమించాడు కనుక సాంఘిక విలువలు అత్యున్నతమైందనమాట. యేసుప్రభుని గురించి ఈ 10 విషయాలు, ఈ 10 ఉన్నవాడు సాంఘిక వికాసంతో ఉన్నాడు. ఈ 10 విలువలు యేసుప్రభులో కనబడ్డాయండి. నేను సైకాలజీలో చదివాను అనమాట, లక్షణాలు ఏంటని, సాంఘిక వికాస లక్షణాలు ఏంటని. బీఈడి పుస్తకం, ఎంఏడి పుస్తకాల్లో ఎడ్యుకేషన్ సైకాలజీలో ఉంది. సాంఘిక వికాసంలో ఈ లక్షణాలు ఉండాలని నేను వరుసగా 10 లక్షణాలు రాశాను. 10 లక్షణాల్లో యేసుప్రభు కనపడ్డాడు. అంటే ఆయన అత్యున్నతుడు, సామాజిక వేత్త. ఆయన సామాజిక పురుకొల్పు కోసం, సామాజిక శ్రేయస్సు కోసం, సామాజిక చైతన్యం కోసం, సమాజానికి క్రీస్తు దేవుడంటే ఏంటో చెప్పడం కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు. అందుచేతనే ఆయన ఇతరుల పట్ల ఆ గౌరవాన్ని, ఆ ప్రేమని అలా కనపరిచాడు. తరువాత లక్షణం, 8వ లక్షణం, ఆచారాల వ్యవహారాల్లో గౌరవం కలిగి ఉంటారు. ఆచార వ్యవహారాలు, చూడండి అక్కడ ఆచార వ్యవహారాల్లో వాళ్ళు ఎప్పుడు తప్పిపోలేదు. యేసుప్రభు ఆయన సునగోగులో చక్కగా చదివాడు. ఆయన చదువుకున్నాడు, మంచి పేరు పొందాడు. ఆయనకి యెషయా గ్రంథం చదవమని ఇచ్చారు. యెషయా గ్రంథం చదవమని ఎవరికి ఇస్తారనుకున్నారు? బాగా చదివే వాళ్ళకి ఇస్తారు. యేసుప్రభు బాగా చదివేవాడు కనుక ఆ రోజుల్లో యేసుప్రభుకి ఈరోజు లేఖన గ్రంథం చదువు అని ఆయనకి యెషయా గ్రంథం ఇచ్చారు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చదివితే, లూకాసు వార్త 4వ అధ్యాయం 16 నుండి చదివితే అక్కడ విశ్రాంతి దినాన్ని గురించి ఒక మంచి మాట ఉంటుంది. చూడండి అక్కడ 16వ అధ్యాయం. చూసారా వాడుక చొప్పున ఆయనకి అలవాటంట. విశ్రాంతి దినాన వాడుక చొప్పున అంటే ఆయన ఆచార సాంప్రదాయాన్ని చక్కగా పాటించాడు ఆయన. సో వాడుక చొప్పున సమాజ మందిరంలో అలా ఉన్నాడు. అంతేకాదు ఆయన లూకాసు వార్త 2వ అధ్యాయం 49 చూడండి. చూసారా, నేను తండ్రి పనుల మీద ఉన్నా అంటే నేను తండ్రి కార్యాలు నెరవేరుస్తున్నా, అవేర్నెస్ చేయాలి. ఆయన వచ్చింది ఎందుకంటే టు కమ్యూనికేట్, పరలోకపు విషయాలు మనుషులకు తెలియచెప్పాలి. కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటి? కమ్యూనికేషన్ అంటే భావ ప్రసారం అని అర్థం. కమ్యూనికేషన్ అంటే భావ ప్రసారం. ఇప్పుడు ఒక మాస్టర్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో ఒక విషయాన్ని అతనికి తెలియచెప్తున్నాడు అనుకుంది. ఈ భావం అతనిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. దాన్ని కామన్ అంటారు, కామన్. అందుకనే యేసుప్రభు
నా విషయాలన్నీ మీతో చెప్తున్నాను, మీరు నేను కామన్ అవుతాం. నా శరీరం మీలో ఉంచుతా, నా రక్తం మీలో ఉంచుతా, అందుచేత మీరు నేను ఏమవుతాం, కామన్ అవుతాం. అందుకే కమ్యూనికేషన్ అనే పదం కమ్యూనిస్ అనే పదం నుండి వచ్చింది. కమ్యూనిస్ అంటే అర్థం కామన్ అన్నారు, కమ్యూనికేషన్. అందుచేత భావప్రసారంలో ఒక విషయం ఒకరి నుండి ఒకరికి అలా ట్రాన్స్ఫర్ అయిందనుకోండి. ఇప్పుడు నేను సాంఘిక వికాసాన్ని గురించి చెప్తున్నాను, ఈ విషయం మీకు వచ్చేసింది అనుకోండి, మీరు నేను ఒకటే ఇక. ఎందుకని నాలో ఏముందో మీలో కూడా ఉంది. అందుకని యేసు ప్రభు ఎవరి మీదైనా ఒకళ్ళ కనికరపడితే ఏమని ఉంటుందో తెలుసా, వెంటనే వారికి బోధింపసాగాను అని ఉంటుంది. 6:34 ఏమని ఉంది అక్కడ, వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారని యేసు వారి మీద కనికరపడి వారికి బోధింపసాగాను. అంటే విషయాలన్నీ వాళ్ళకి చెప్పేశారు అనుకోండి, ఆయన వచ్చిన పని అయిపోద్ది. నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలీదా? సో ఆయన కావలసిన ఆచార వ్యవహారాలు, తన వ్యవహారం అది, తండ్రి పనుల మీద ఉన్నాను నేను అనని యేసు ప్రభు చెప్పడం అక్కడ కూడా మనకి దేవాలయంలో కూడా కనపడింది. కనుక తండ్రి పనులు రైట్. తర్వాత 9వ లక్షణం, అక్కడ లోకల్ పరిస్థితులు కొన్ని ఉంటాయి. స్థానిక పరిస్థితుల్ని అంటే యోధా అనుకోండి, యోధా జాతి అనుకోండి, యోధా జాతి పరిస్థితులు అక్కడ తానున్నది అప్పుడు యోధా ప్రాంతంలో ఉన్నాడు. స్థానిక పరిస్థితుల్ని ఎరిగి ప్రవర్తించడం. మీరు చూస్తే యేసు ప్రభు మత్తయి సువార్త 3:14 బాప్తిసం తీసుకోవటానికి వచ్చాడు ఆయన. బాప్తిసం నుంచి యోహాను అన్నాడు, నీ చేత బాప్తిసం పొందాల్సిన వాడిని నేను, ఏంటి మీరు నా దగ్గర తీసుకోవటం ఏంటంటే చెప్తున్నాడు అనమాట. నీతి యావత్తు మన స్థానికంగా మన గ్రంథాల్లో ఉంది కదా, మనం అందరం కూడా బాప్తిసాలు పొందాలి కదా. నీతి యావత్తు ఎలాగునా కొనసాగనే ఉన్నాయి. నిజానికి దేవుడు ఉపవాసం ఉండటం ఏంటండి, ఆయన మనకి ఎంత మాదిరి ఇవ్వటానికి కోసం, ఎంత మాదిరి. ఆయన 4 అధ్యాయంలో ఉపవాసం ఉండి మత్తయి సువార్త, అప్పుడు 5 అధ్యాయంలో ఆయన పరిచర్య మొదలుపెట్టాడు. కనుక యేసు ప్రభు అన్నీ చేసి చెప్పాడు. కనుక అక్కడున్న స్థానిక పరిస్థితి, అక్కడ యోధ పరమైన ఆ మతపరమైన కొన్ని ఉంటాయి, కొన్ని సాంప్రదాయపరమైన ఉంటాయి, కొన్ని స్థానిక వనరులు ఉంటాయి. వీటన్నిటిని ఎరిగి ప్రవర్తించాడు ఆయన. 3:14 బాప్తిస్మం. నీతి యావత్తు అనే పదం అక్కడ అండర్లైన్ పాయింట్. నీతి యావత్తు అలా జరగనే, అది అలా చేయటం మనకు తగి ఉంది. కనుక మనకి తగ్గుంది అని యేసు ప్రభు చెప్పాడు. తర్వాత మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభును ప్రశ్న వేశారు. వరుసగా ఒక 6 వచనాలు, మొదటి 6 వచనాల్లో వివాహం ఎవరు చేసుకోకూడదు, ఎవరు చేసుకోవాలని చెప్పారు. చెప్పేటప్పుడు యేసు ప్రభును ఒక కఠినమైన ప్రశ్న వేశారు. అదేంటంటే విడాకులు తీసుకోవచ్చా అని అడిగారు. విడాకులు తీసుకోవచ్చు అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్పాడంటే, అసలు మోషే మీ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి పరిత్యాగ పత్రిక ఇచ్చాడు, కానీ దేవుడు సృజించిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు. దేవుని జతపరిచిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు. దేవుడు ఒక అద్భుతంగా వివాహాన్ని ఏర్పాటు చేశాడు, దాన్ని ఎవ్వడూ వేరు చేయకూడదు, ఎవ్వరూ దాన్ని వేరే దృష్టితో చూడకూడదు అని యేసు ప్రభు ఖచ్చితమైన అక్కడ యోధా మత సంబంధంగా ఉన్న విషయాల్ని చాలా ఖచ్చితంగా అక్కడ చెప్పాడు. వివాహ విషయాలు చెప్పాడు, తర్వాత పన్ను విషయాలు చెప్పాడు. వివాహం పన్ను కట్టాలంటే యేసుప్రభు ఏమన్నాడు, ఖచ్చితంగా కట్టాలన్నాడు. మత్తయి సువార్త 22:21 అక్కడ నోట్ చేయండి. మత్తయి సువార్త 22:21 పన్ను కట్టాలనంటే ఎస్, పన్ను కట్టాలి, ఖచ్చితంగా మనం కూడా కట్టాలి.
కైసరవి కైసరువి, దేవుని. చూసారా, మనం కూడా దేవుని బిడ్డలోనే కరెంట్ బిల్లు కట్టకుండా ఉన్నారనుకోండి, కట్ చేసేస్తాడు కదా. కనుక స్థానిక అక్కడున్న పరిస్థితులను ఎరిగి దాన్ని ఆయన ప్రవర్తించాడు. ఇక చివరిగా ఇంకొక చివరి విషయం చూద్దాం. సాంఘిక వ్యతిరేక పరిస్థితుల్ని ఖండించేవాడుగా ఉండాలంట. ఇది చాలా కీలకమైనది. సాంఘిక వ్యతిరేక పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులుంటే ఖండించేవాడుగా ఉండాలంట. ఎందుకంటే అది విలువలవి, లక్షణాలవి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం మీరు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. డైరెక్ట్గా మీరు ఈ ఆచారాలు ఎక్కువయ్యి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. ఆచారాలు ఎక్కువైనాయి, ఇప్పుడు కూడా ఆచారాలు చాలా ఎక్కువైనాయి, కానీ వాక్యం లేదు. ఆచారాలు కనబడుతున్నాయి, హాజరవటాలు కనబడుతున్నాయి, కానీ దానికి తగిన జీవితాలు లేవు. కనుక యేసు ప్రభు చాలా ఖండించాడు. ఖండించడం ప్రతి చోట. అంతేందుకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు అన్నాడు కదా. వాక్యం నిరర్ధకం చేస్తున్నారు. యోహాను సువార్త 2:14-15. యోహాను సువార్త 2వ అధ్యాయం 14-15. దొంగల గుహగా చేశారు. ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడ తాళ్లను పేనాడండి యేసు ప్రభు. తాళ్లను పేని, చదవండి అక్కడ, తాళ్లతో కొరడాలు చేసి, చూసారా చూసారా సో తాళ్లతో కొరడాలు చేసి వాళ్ళని వరుసగా అందులో. ఎందుకని వేలంపాట్లు అక్కడేనంట, అన్ని వ్యాపారాలను అక్కడ మందిరంలో వేలంపాట్లు అండి. నాడు నేడు అలాగే జరుగుతున్నాయి. కనుక సామాజిక స్పృహ, సాంఘిక వికాసాన్ని మనం కూడా క్రీస్తులా కలిగి ఉండాలి. ఎంత మంచి మాదిరికరమైన అన్నీ వచ్చేసిన అంశాలు, సోషల్ ఈవెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. కనుక సాంఘిక వికాసం క్రీస్తులో మనం చాలా స్పష్టంగా మనం చూస్తాం. కనుక ఈరోజు చివరిగా మనం వచ్చే వారం మనం పిల్లల్లో లేకపోతే మనందరిలో క్రమంగా సాంఘిక వికాసం ఎలా వస్తుందో చూద్దాం. దానికి సంబంధించిన కొన్ని విషయాల్ని ఒక 5 పాయింట్లు నేను ఇస్తాను. అవి చాలా ఆబ్జెక్టివ్స్. సాంఘిక వికాసంలోని అంశాలు ఏమేమి ఉంటాయి అసలు, ఇవన్నీ కూడా విలువలు, లక్షణాలు, 5 లక్షణాలు, 5 అంశాలు కూడా రాసుకొని మనము ఈరోజు మన క్లాస్ని ముగించుకుందాము. మనం అంటే ప్రార్థన. సాంఘిక వికాసంలో మొట్టమొదటిది అంటే నోట్ చేసుకోండి. సాంఘిక వికాసం ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అంటే అర్థం ఏంటి? లక్ష్యములు, స్పష్టీకరణలు. లక్ష్యాలు, సాంఘిక వికాసంలో మనకు కనబడేది ప్రధానమైనది ఏంటంటే సంబంధాల నిర్మాణం. సంబంధాల యొక్క నిర్మాణాత్మకమైన స్థితి మనకు కనబడుతుంది. అంటే సంబంధాలు వరుసగా చెప్పండి. కుటుంబం, నెక్స్ట్ స్నేహితులు, సమాజం, మనకైతే చర్చ్, సమాజం, సంబంధాల నిర్మాణం మనకు కనబడుతుంది. అంచేత ఎవడైనా సరే వీటిల్లో కొనసాగుతూ ఉంటాడు. ముందు కుటుంబంతో, ఇంట్లో నుండి స్టార్ట్ అవుతాడు. ఇంట్లో కూడా తల్లిదండ్రులతో స్టార్ట్ అవుతాడు. తర్వాత బంధువులతో, రక్త సంబంధులతో స్టార్ట్ అవుతాడు. అలా మెల్లగా ఆ తర్వాత మనం చర్చిలోకి తీసుకెళ్తాం. మనం చర్చితో సంబంధాలు ఉంటాయి. తర్వాత స్కూల్లో తీసుకెళ్తాం. పాఠశాల కూడా రాసుకోవచ్చు.
స్నేహితులు, పాఠశాల కూడా రాయండి. ఎందుకంటే పాఠశాల కూడా చాలా చిన్న వయసులో నుండే పాఠశాలని మనం పెట్టుకుంటాం కదా. నెక్స్ట్ రెండవది, సామాజిక విలువల ప్రదర్శన వ్యక్తికి అవసరం అవుతుంది. సామాజిక విలువల ప్రదర్శన, అంటే ఖచ్చితంగా వాడు చూపించాలా, సామాజిక విలువల్ని వాడు ప్రదర్శించాల్సిన అవసరత కనబడుతుంది. అందులో ప్రధానంగా వాడు ఆ విలువల్ని ఇచ్చేటప్పుడు మంచి చెడ్డ, గౌరవం, ఇలాంటివన్నీ, బాధ్యత, సామాజిక విలువల్ని తాను సంబంధాలని నిర్మించుకోవాలి. రెండోది విలువల్ని ప్రదర్శించాలి. మూడోది సహకారం అందించడం. సహకారం అందించడానికి, సహకారం అంటేనే ఇతరులతో కలిసి పనిచేయడం. అందుకనే వెళ్ళేటప్పుడు ఇక స్నేహితులతో రెడీ అయినప్పుడు స్నేహితులతో ఆడుకోవడం, స్నేహితులతో పాడుకోవడం, చర్చి, పాఠశాల, వీటన్నిటిలో ఇతరులతో తాను సంబంధాలు కలిగి ఉంటాడు, ఇతరులతో కలిసి పనిచేస్తూ ఉంటాడు. నెక్స్ట్ నాలుగోది సానుభూతి, సింపతి. భూతదయ అంటారు కదా, భూతదయ. ఇతరుల అవసరాలను గుర్తించి దయ చూపించడం, సహాయం. సో అది సాంఘిక ఆబ్జెక్టివ్. ఇక ఐదోది నాయకత్వం. నాయకత్వం అనేది సమాజ శ్రేయస్సుకై ప్రత్యేక ఒక పాత్ర పోషించడం, బాధ్యత కలిగి ఉండడం. కనుక నాయకత్వం ఈ స్టేజ్కి ఎదిగాడంటే ఉన్నతుడయ్యాడని అర్థం, సామాజికంగా ఉన్నతుడయ్యాడని అర్థం. కనుక ఖచ్చితంగా ఒక సామాజిక వికాసం ఒక వ్యక్తిలో ఉండాలంటే మినిమం సంబంధాలు నిర్మాణాత్మకంగా చేసుకోవాలి. అటు కుటుంబంతో, స్నేహితులతో, చర్చితో, సమాజంతో, మరి పాఠశాలలో అందరితో సంబంధాలు ఉంటాయి. సామాజిక విలువలు, మంచి చెడ్డ సమాజంలో వాడు గుర్తించగలుగుతాడు, బాధ్యతాయుతంగా ఉంటాడు, సహకారం అందించాడు ఇతరులతో కలిసి, సానుభూతిని, ఇతరుల అవసరాలు గుర్తించి దయా సహాయం చేస్తాడు. నాయకత్వం సమాజ శ్రేయస్సుకి ప్రత్యేక పాత్ర, బాధ్యత వహిస్తాడు. కనుక యేసు ప్రభువులో ఇప్పుడు మీ ఆబ్జెక్టివ్స్ అన్నీ యేసు ప్రభువులో చూపించగలరా మీరు? ఇవన్నీ కూడా అది సోషల్ స్టడీస్ చెప్పింది, ఇది సైకాలజీ చెప్పింది. సోషల్ స్టడీస్లో ఆబ్జెక్టివ్స్ ఇస్తున్నాడు. సాంఘిక వికాసం అంటే ఇది అని చెబుతున్నాడు, సాంఘిక శాస్త్రం చెబుతుంది. ఇది మానసిక శాస్త్రం చెబుతుంది. మీరు ఏ కోణంలో చూడండి, అందులో రాస్తాం. మళ్ళీ వేరుగా, కుటుంబానికి వేరుగా, స్నేహితులు వేరుగా, సమాజానికి వేరుగా, చర్చికి వేరుగా, మంచి చెడ్లకు వేరుగా, గౌరవానికి వేరుగా, అన్నిటి ఇందులో తీసి రాస్తాం. కనుక దేవుడు అందుకోసం ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా అందుకని ఏమన్నాడు తెలుసా? మీరు గొర్రెల్లాగా ఉండండి, తోడేళ్ల దగ్గరికి పంపిస్తా అన్నాడు. అదేంటండి చిత్రం? లూకాసు వార్త 10:3 ఉంటుంది అన్నమాట. మీరు గొర్రెల్లాగా తోడేళ్ల దగ్గరికి వెళ్ళండి. ఎందుకో తెలుసా? తోడేళ్ళు మిమ్మల్ని చంపి తినేయాలని కాదు పంపించేది. మీ సామాజిక స్పృహతో, మీ సాంఘిక వికాసంతో నా ప్రేమను వాళ్ళకు చూపితే తోడేళ్ళు మారతాయి. ఎంత గొప్ప ప్రాసెస్ అండి ఇది! లోకంలో సాధ్యమవుద్దండి ఇది? తోడేళ్ల దగ్గరికి గొర్రెలు ఎవరైనా పంపుతారండి? మరి లోకంలో ఉన్నదంతా ఏంటి? ఈ దుష్ట సమాజంలో మీరు వేరై జీవించండి అంటాడు. అది ఎంత కష్టమైన విషయం.
అంచేత ప్రేమ చూపించడం అనేది, సమాజానికి క్రీస్తు ప్రేమ చూపించడం అనేది మనం నేర్చుకుంటే తోడేళ్ళు కూడా మారతాయి. యేసుప్రభు చెప్పిన ప్రిన్సిపల్ అది. మరి అది తెలుసుకొని మనం కూడా సాంఘిక విలువలతో ఉందాము. వచ్చే వారం మనం 0 దగ్గర నుండి ఒక కనీసం ఇక్కడ 70 సంవత్సరాల వరకు మనం చెప్పుకుందాం. 70 సంవత్సరాల వరకు సాంఘిక వికాసంలో ఎలాంటి పరిస్థితులు, మార్పులు వస్తుంటాయి అట్లా మనం చూద్దాం. ఎరిక్సన్ గురించి సాంఘిక వికాసాన్ని మనం తెలుసుకుందాం. అంటే మీరు చూడండి, పెద్దోళ్ళు వచ్చేసరికల్లా వాళ్ళు ఎవరిని బాధ పెట్టరా, పోనీ లేరా, ఇచ్చారా, పోనీ లేరా, అలాంటి మనసు వచ్చేద్ది అనమాట ఒకనొక స్టేజ్ వచ్చేసరికల్లా. మరి ఎంత క్రితం ఉన్నప్పుడు అలా ఎందుకు చేయలే? ఏజ్ ఫ్యాక్టర్. ఆ వయసులో సాంఘిక వికాసం కలిగే కొలది లాస్ట్ స్టేజ్ ఉంటుంది అనమాట. ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఓకే, పోనీ లేరా, ఇచ్చారా, వాళ్ళకు ఉన్నది కూడా ఇచ్చేస్తారు, పోనీ నేను తినకపోయినా ఇచ్చేస్తారు అనమాట తినేయటానికి. అలాంటి ఒక దృక్పథానికి వచ్చేస్తారు. ఏ వయసులో వస్తుంది అది? ఆ వయసులో అది రావాలంటే చిన్నప్పటి నుండి ఎలా ఎదుగుండాలి? ఇది సాంఘిక వికాసాన్ని గురించి మనము నవజాత శిశువు దగ్గర నుండి తెలుసుకున్నప్పుడు పిల్లల్లో కూడా ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలా ఎందుకు సాంఘికంగా ఎలా ఉంటున్నారో మనకు అర్థం అవుద్ది. కనుక దేవుడు రాయించిన లేఖనాల ఆధారంగా మనం కూడా ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. తమ్ముడు రాజు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మీకు వందనం తెలియజేస్తున్నాము. ఈరోజు సాంఘిక వికాసంలో నుంచి అనేక కోణాలను ధ్యానం చేయడానికి మీరు కృప చూపించారు నాయన. ఇదిగో ప్రభా, ఇది నిర్విరామంగా నిరంతరంగా అనేక సత్యమైన విషయాలను మేమంతా నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ కృపకై వందనం తెలియజేస్తున్నాం. దీన్ని ఇంకా అనేకులు సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి నాన్న. ఇదిగో ఈ యొక్క సమయాన్ని వెచ్చించి మా కొరకు నాన్న ఇట్టి సువార్త అందజేస్తున్నటువంటి దైవ సేవకుని నాయన, ఇదిగో కుటుంబాన్ని, సంఘంను కూడా మీరు దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందల అన్యోన్య సహవాసం చేరిన మనకు, ఈ దినం రాలేని బిడ్డలకును, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ సాంఘిక వికాసంతో క్రీస్తు ప్రేమను లోకానికి అందిస్తున్న ఆయన జనాంగానికి అంతటికి సదాకాలము తోడేండు నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.